కనీసం 1,00,000 ఉద్యోగాలైనా ఇప్పుడు ఇస్తున్నారు అంటే అదంతా రాజశేఖర రెడ్డి గారు చేసింది. గాలేరు నగరి అయినా తెలుగు గంగా అయినా రాజశేఖర రెడ్డి గారు 90% పనులు పూర్తి చేసి వెళ్ళారు. కనీసం 10% పనులైనా పూర్తి చేయడం చంద్రబాబు గారికి వీలైందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? ఎవరు చేశారు? కేవలం 10% పనులే కదా. అది కూడా వీళ్ళకు చేత కాలేదంటే ఇంకా వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి, వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి, వీళ్ళంతా ఎందుకు నాయకులు కావాలి, మీ మీద ఎందుకు అజమాయిషీ చేయాలి? ఆలోచన చేయండి అన్నా. మళ్ళీ చెప్తున్నాం, ఏ ఒక్కరు అటు బీజేపీ పార్టీ, అటు వైసీపీ పార్టీ, ఇటు చంద్రబాబు పార్టీ, ఇంకో జనసేన పార్టీ, అందరూ ఈ నాలుగు రకాలుగా ప్రజలు దోచుకోవాలని చూస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఒక్క పార్టీ కూడా లేదు. ఈ రోజుటి వరకు 10 సంవత్సరాలు అయిపోయింది, మనకు ప్రత్యేక హోదా లేదు. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతామని చెప్పారు, అది కట్టడం చేత కాలేదు. మనకు రాజధాని ఇస్తామన్నారు, అది ఇవ్వడం చేత కాలేదు. దుగ్గిరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ అన్నారు, అది చేత కాలేదు. ఒక్కటంటే ఒక రకంగా కూడా అభివృద్ధి చేసింది లేదు. అందుకే చెప్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాము అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఈ రోజుటి వరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు మన ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా రాకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు, ఎక్సైజ్ బెనిఫిట్స్ ఉండవు. ఇవేవి లేకపోతే పరిశ్రమలు రావు. గత 10 సంవత్సరాలుగా కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. అదే ప్రత్యేక హోదా ఉండుంటే 100 పరిశ్రమలు వచ్చేవి నియోజకవర్గానికి. ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా అంటే అసలు బిడ్డలంతా వలసలు పోతున్నారు. ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుందంటే ఉద్యోగాలు లేక, యువతే లేకుండా, మొత్తం యువతంతా వలసలు వెళ్ళిపోయిన యువతే లేని ఆంధ్ర రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయమ్మా. అందరూ 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలి చేసి అప్పు సొప్పు చేసి వాళ్ళను చదివించిన తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఎవరిని చూసుకోవాలి? ఉన్న బిడ్డలేమో చిన్న చిన్న ఉద్యోగాలు, లేకపోతే వలస వెళ్ళిపోయిన బిడ్డలు. ఇదేనా కావాల్సింది మనకు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయన్నాడు ప్రభుత్వ శాఖలు. నేను అధికారంలోకి వస్తే మొత్తం అన్ని పూర్తి చేస్తానన్నాడు, భర్తీ చేస్తానన్నాడు. ఈ రోజుటి వరకు 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు భర్తీ చేయలే. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయాడు. ఇప్పుడు ఎలక్షన్లు కదా అని నిద్ర లేచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నిద్ర లేసి ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పిన వాడు ఒక దగా డిఎస్సి, 6,000 ఉద్యోగాలతో ఇప్పుడు ఒక దగా డిఎస్సి రిలీజ్ చేశాడు. 2 నెలల ముందు ఒక నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు, ఆ పరీక్షలు అయ్యేటప్పుడు, ఆ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇదేమైనా అయ్యేదా చచ్చేదా? మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలి అన్న చిత్తశుద్ధి లేదు. ఒక్క నిజమైన ఉద్యమం కూడా ప్రత్యేక హోదా కోసం అటు చంద్రబాబు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయలేదు అంటే వీళ్ళకు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం సోయ ఉంది, కనీసం ఆలోచన ఉంది, చిత్తశుద్ధి ఉంది అని ఎట్లా అనిపించాలి? అందుకే చెప్తున్నాం, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరి మీ దగ్గరికి వచ్చి మీ ఓట్లు అడుగుతుంది అంటే ఎందుకు అడుగుతుంది? ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుంది అన్న నమ్మకము నాకే కాదు మీలో కూడా చాలా మందికి ఉంది కాబట్టి.